పతాకం దయచేసి మూట్ చేసుకోండి అందరూ. మన జాతీయ పతాకానికి మనం వందనం చేసి దాని పట్ల జితేందర్ మూట్ అయింది. జితేందర్ వినబడతలేదు. డైరీ డైరీ జితేందర్ జితేందర్ ఏమైంది? లాగిన్ లొకేషన్ అయిపోయిందా? అయిపోయింది. మళ్ళీ అవుతావా? టైం లేదులే ఇక. సార్ అయిపోయింది సార్, అయిపోయింది లాస్ట్ లా అయిపోయింది. సరే వినవలేదు. రైట్. సరే ఇప్పుడు ప్రెసిడెంట్ గారు రిపోర్ట్ ఇవ్వమని చెప్పండి. ప్రెసిడెంట్ గారు రిపోర్టు. ప్రెసిడెంట్ గారు వెల్కమ్. రిమార్క్స్, ఓపెనింగ్ రిమార్క్స్ ఇవ్వనండి ఫస్ట్. అది ప్రెసిడెంట్ ఓపెనింగ్ రిమార్క్స్. ఈనాటి కార్యక్రమం రామనగర్ గారికి మరియు ఈనాటి ముఖ్య అతిథి ఇన్స్టాలేషన్ ఆఫీసర్ లైన్ ఈనాటి ముఖ్య అతిథి ఆఫీసర్ లైన్ స్వాగతం. ఈ సేవకంలో సభ్యులు జరిగినది. అన్ని క్యాలెండర్ జరిగింది. ఇందులో స్థానిక ఆధ్వర్యంలో చేయడం జరిగింది. స్వచ్ఛందంగా 53 మంది చెప్పండి. అవగాహన కల్పించడం లేదు. నిర్వహించి జరిగినది. మేము ప్రతి నెల విలువైన గవర్నర్ లైన్ జరిగింది. సన్మానం చేయడం మార్చిలో సందర్భంగా భోజనాలు దాఖలంతో 25 రూపాయలు జరిగినది. అన్నదానం
చెప్పండి క్లబ్ సభ్యులు అతని బయట మహేష్ నిత్యాలు అందించబడింది. కరోనా సమయంలో క్లబ్ సభ్యుడు గొల్లపల్లి గణేష్ స్వచ్ఛందంగా వాలంటీర్గా సేవ చేస్తూ ప్రశంస పత్రాలను స్వీకరించడమైంది. అంతేకాకుండా రక్తదాతలను ప్రోత్సహించి రక్తదానం చేసే విధంగా 100కు పైగా అత్యవసర సమయ రక్తదానం చేయించడం జరిగినది. 2000 మాస్కులు కరోనా దృష్ట్యా చెప్పండి ప్రజలను చైతన్యపరుస్తూ మాస్కులు పంపించడం జరిగినది. ఈ సంవత్సరం సహకరించిన ప్రతి సభ్యునికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. నూతన కార్యవర్గం స్వాగతం పలుకుతూ క్లబ్ను ఉన్నత స్థాయిలో నిలపాలని కోరుచున్నాను. థ్యాంక్ యూ ప్రెసిడెంట్ గారు. థ్యాంక్ యూ ప్రెసిడెంట్ గారు. డైరెక్ట్ ఇన్స్టాలేషన్కి వెళ్ళిపోదామా? టైం లేదు. ఏమవుతుందా? ఓకే ఓకే. డైరెక్ట్ మనకు వచ్చి ఇన్స్టాలేషన్ ఆఫీసర్ లైన్ చిదుల సురేష్ గారిని పరిచయం చేస్తారు. ఎవరు పరిచయం చేస్తారు? పరిచయ కార్యక్రమం పెట్టుకుందామా సార్? ఫాస్ట్ గా ఒక నిమిషంలో చెప్పాలి. భద్రేశం గారు ఫాస్ట్. అంతే సార్. పరిచయం అక్కర్లేదు, బట్ వాళ్ళ వాయిస్ కొంచెం క్లారిటీ లేదు. అన్ని ఫోన్లు పట్టుకొని అక్కనే ఉన్నారు సార్. ప్రాబ్లం అవుతుంది అది. సార్ హలో చెప్పండి. రెండు మాటలు చెప్తా. దయచేసి మీరు ఫస్ట్ ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి. అన్ని కంట్రోల్ చేస్తారు. ధర్మదాత సార్ మీరే పెట్టు సార్. హలో చెప్పరా? చెప్పండి. ధర్మదాత చిదుర భద్రయ్య గారి సంతానమైనటువంటి చిదుర సురేష్ గారు గంగాధర మండలం నారాయణపూర్లో జన్మించి ప్రాథమిక విద్యను గంగాధరలో అభ్యసించి ఉన్నత విద్యను కరీంనగర్ లో చేసిన వారు. తర్వాత జూనియర్ ఇంజనీర్ గా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో సబ్ ఇంజనీర్ గా జాయిన్ అయిన తర్వాత ఉద్యోగం మీద చిన్న మొత్తాల పొదుపు సంస్థ ద్వారా అన్ని ఇన్వెస్ట్మెంట్స్ పెట్టి చిన్న మొత్తంలో పెద్ద మొత్తంగా వ్యాపారం చేసి కరీంనగర్ జిల్లా ప్రజలకు సుపరిచితులయ్యారు. తర్వాత కాలక్రమేణా లైనిజంలోకి వచ్చి అతి చిన్న వయసులో ఫౌండర్ చార్టర్ గవర్నర్ గా ప్రఖ్యాతి పొందిన సురేష్ గారు అభినందనీయులు. ఈ యొక్క మన జిల్లాలో 320Gలో ఒక మణిరత్నాలు వెలుగుతున్నటువంటి చిదుర సురేష్ గారిని సభకు పరిచయం చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. థ్యాంక్ యూ అన్న. రిక్వెస్ట్ సురేష్ గారు మీరు తీసుకోండి సార్. సురేష్ గారు. సార్ వేరే ఫోన్ వచ్చింది. రైట్. ఎస్ సార్ రైట్ స్టార్ట్ చేయండి. ఫస్ట్ ఒక స్మాల్ సజెషన్ జితేంద్రన్ భద్రేశం గారు. సౌండ్ తక్కువ వస్తుంది సార్. ఎక్కువ రీసౌండ్ వస్తుంది. మీ యొక్క ప్రిమిసెస్ లో ఎక్కువ వస్తుంది కనుక మీరు అన్ని ఫోన్లు కూడా మ్యూట్ లో పెట్టుకోండి. రాజానే పెట్టాలి. అక్కడ రాజానే పెట్టారు. మీరు ఇండివిజువల్ కూడా పెట్టుకోవచ్చుగా. పెట్టుకుంటాం. వాళ్ళు ఇండివిజువల్ గా మ్యూట్ చేసుకోండి. గుడ్ ఈవినింగ్ బిడిజీ గారు. నమస్కార్. ఓకే మధ్యలో ఎందుకు వస్తారు? ఇక్కడ కింద ఎర్రది
షల్ ఐ గో హెడ్? సార్ కొంచెం సౌండ్ తక్కువ ఉంది సార్, ఒకసారి చూడండి. ఓకే, నా దగ్గర అయితే క్లారిటీగానే ఉంది. సార్ సార్ ఓకే మీకు రైట్. లో వాయిస్ వస్తుందా? అవును సార్, లో వాయిస్ వస్తుంది. అచ్చా అచ్చా అచ్చా. దయచేసి అందరు మ్యూట్ చేసుకోండి. మళ్ళీ ఓపెన్ చేస్తారు, ఎందుకు మ్యూట్ చేసినా కొద్ది. ఇప్పుడు ఎలా ఉంది రాజిరెడ్డి గారు? ఓకే సార్, ఓకే ఓకే. లయన్ మిత్రులందరికీ నమస్తే. లయన్స్ క్లబ్ ఆఫ్ చెప్పదండి ఇన్స్టాలేషన్ కార్యక్రమానికి ప్రోగ్రామ్ ఆఫీసర్గా వ్యవహరిస్తున్న లయన్ మిత్రునికి, ప్రిసైడింగ్ ఆఫీసర్గా వ్యవహరిస్తున్న లయన్ మిత్రునికి, ఎందుకంటే డాటా అంతా నా దగ్గర లేదు కనుక పేర్లు సంబోధించట్లేదు. ఈ ఆన్లైన్ ప్లాట్ఫామ్లో విచ్చేసినటువంటి ప్రతి లయన్ మిత్రునికి అందరికీ మొట్టమొదటిగా నా నమస్కారాలు. చాలా ఉన్నతమైనటువంటి పదాలతో, చాలా ప్రేమతో, అభిమానంతో, ఆప్యాయంగా నన్ను సభకు పరిచయం చేసినటువంటి పాస్ట్ రీజన్ చైర్పర్సన్ లయన్ మోర భద్రేశం గారికి నా మనస్ఫూర్తిగా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మిత్రులారా, మనకు పరిచయం అవసరం లేనప్పటికీ సభా సంస్కారం గనక మరి మనం 10 నిమిషాల్లో చేసుకునేది 5 నిమిషాల నుంచి 1 నిమిషానికి కుదించుకొని ఆ ఆచారాన్ని కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా మాత్రమే నేను ఆ సభా పరిచయ భాగాన్ని యాక్సెప్ట్ చేశాను. సంతోషం, మరొకసారి ధన్యవాదాలు. మిత్రులారా, మనందరికీ తెలుసు, ఈ అనుకోకుండా వచ్చినటువంటి ఈ కోవిడ్ పాండమిక్ సిచ్యువేషన్లో మరి మనమంతా కూడా ఎంతో ఆనందంగా, ఉత్సాహంగా, ఆప్యాయంగా ఒక పండగలాగా జరుపుకునేటువంటి మన ఇన్స్టాలేషన్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా మరి వర్చువల్గా మనం ఆర్గనైజ్ చేసుకోవాలి. ఎందుకంటే సమాజపరంగా బాధ్యత ఉన్నటువంటి వ్యక్తులం మనమే. ఎక్కువగా గవర్నమెంట్ ఇచ్చినటువంటి నిర్ణయాలను పాటించాల్సిన బాధ్యత మన పైన ఉన్నది కనుక మనం ఈ వర్చువల్ ఆన్లైన్ ఇన్స్టాలేషన్ ప్రోగ్రామ్స్ అన్ని గవర్నర్ గారు నిర్ణయించడం జరిగింది. దానికి అనుగుణంగా ఈరోజు చొప్పదండి లయన్స్ క్లబ్ గౌరవ సభ్యులు ఏర్పరచుకున్నటువంటి ఈ ఆన్లైన్ ప్లాట్ఫామ్కి గౌరవం ఇస్తూ ఆన్లైన్ ప్లాట్ఫామ్లో ఉన్న వ్యక్తులందరికీ మరొక్కసారి నా యొక్క అభినందనలు తెలియజేస్తూ, ముఖ్యంగా తొడుపునూరు లక్ష్మయ్య గారి నాయకత్వంలో అద్భుతమైనటువంటి సేవా కార్యక్రమాలు జరిగింది వాస్తవం. కానీ వారు మాట్లాడినటువంటి రిపోర్ట్ ఏది కూడా మాకు ఆడిబుల్గా లేదు కనుక, ఒక్కొక్క రిపోర్ట్ని గురించి అభినందనలు తెలియజేసేటువంటి అవకాశం లేదు కనుక సమిష్టిగా లక్ష్మయ్య గారికి సహకరించినటువంటి వారి టీం జితేందర్ కానివ్వండి, విష్ణు కానివ్వండి, వారికి హృదయపూర్వకంగా ప్రతి సేవా కార్యక్రమాన్ని కొనియాడుతూ అభినందిస్తూ, మరి ముఖ్యంగా మై డియర్ ఫ్రెండ్స్, 7 o'clockకి మరొక రీజన్ పిఎస్టి సెమినార్ ఉందన్న విషయం మనందరికీ తెలిసిందే. సో దాంట్లో భాగంగా సాధ్యమైనంత తొందరగా మనం ఈ కార్యక్రమాన్ని ముగించుకునే ప్రయత్నం చేద్దాం. మిమ్మల్ని నిరంతరం ప్రోత్సహిస్తున్నటువంటి మీ రీజన్ చైర్పర్సన్ కొంజర నవీన్ గారు, మీ జోన్ చైర్పర్సన్ సామ ఎల్లారెడ్డి గారు, మీకు సరి అయినటువంటి సలహాలు, సూచనలు ఈరోజు ఏర్పాటు చేసినటువంటి రీజన్ పిఎస్టి సెమినార్లో ఇప్పటికే మీకు అందజేయడం జరిగింది. అయినప్పటికీ మరొక్కసారి మీ బాధ్యతను తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే నన్ను మీ యొక్క నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం చేయించేటువంటి అవకాశం నాకు ఇచ్చారు కనుక, ఇప్పుడు రాబోయే టీంలో ఎంతో కమిటెడ్గా పనిచేసినటువంటి లయన్ గౌరవ సభ్యులు ఉన్నారు. అన్నిటికంటే ఎక్కువగా అభినందించాల్సింది ఏమిటంటే, అతి తక్కువ సమయంలో అద్భుతమైనటువంటి క్లబ్గా చొప్పదండి పేరుగాంచింది. దానికి సహకారం అందజేసినటువంటి ప్రతి పూర్వ అధ్యక్షునికి, ఆల్ పాస్ట్ ప్రెసిడెంట్స్ అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు. ఎందుకంటే చాలా చోట్ల ఏం జరుగుతుంది అంటే, ఒక ప్రెసిడెంట్గా అయిన తర్వాత నాకేమిటిలే, నా అధ్యక్ష పదవి అయిపోయింది అనేటువంటి ఎక్కువగా సభ్యులు ఉన్నటువంటి సమాజంలో మరి ప్రతి గౌరవ పూర్వ అధ్యక్షుడు చొప్పదండి, రైట్ ఫ్రమ్ ఏ ఒక్క పేరు మిస్ అయినా బాగుండదు కనుక పేరున ఎవరైతే పూర్వ అధ్యక్షులుగా పనిచేసిన ప్రతి గౌరవ సభ్యుని ఈ సందర్భంగా నేను అభినందిస్తూ, మరి ఇప్పటికే మన క్లబ్ నుంచి రీజన్ చైర్పర్సన్గా సేవలు అందించిన వారు ఉన్నారు, జోన్ చైర్పర్సన్స్గా సేవలు అందించిన వారు ఉన్నారు. మామూలుగా పదవి తీసుకోవడమే కాదు,
తీసుకున్న పదవికి వన్న తెచ్చినటువంటి నాయకులు వీళ్ళంతా. సో అంత కమిట్మెంట్ తోటి, అంత సిన్సియారిటీ తోటి ఆ పొజిషన్స్ అన్ని కూడా చాలా సక్సెస్ఫుల్ గా డిశ్చార్జ్ చేసినటువంటి పాస్ట్ రీజన్ చైర్పర్సన్స్ భద్రేశం గారు అయితేనేమిటి, తర్వాత మన ఆనందం గారు అయితేనేమిటి, వారికి సహకరించిన ప్రతి గౌరవ సభ్యుల్ని అభినందిస్తూ, జోన్ చైర్పర్సన్స్ గా కూడా చాలా మంది మన సభ్యులు, గౌరవ సభ్యులు ఇప్పటికీ వారి యొక్క సేవలు అందించడం జరిగింది. అలాగే మీరు ఏర్పడుతున్నటువంటి పర్మనెంట్ ప్రాజెక్ట్ ఏదైతే మీరు రన్ చేస్తున్నారో, వైకుంఠం కానివ్వండి, ఇంకా బాడీ ఫ్రీజర్ కానివ్వండి, వాటిని కూడా సమాజానికి మరింత అందుబాటులో ఉంచి మరింత సేవ అందజేసే విధంగా, ముఖ్యంగా ఐబాల్స్ కలెక్షన్స్ లో, తర్వాత చాలా కార్యక్రమాల్లో మీరు చేపట్టినటువంటి చొరవ మిమ్మల్ని అభినందించకుండా ఉండలేం గనక, మరి ఎందుకంటే చాలా రోజుల తర్వాత ఒక్కొక్క మిత్రునితోటి ఈ ఆన్లైన్ ప్లాట్ఫామ్ లో కనీసం ఫేషియల్స్ ఒకరికొకరు చూసుకునేటువంటి ఈ అవకాశాన్ని మనం చాలా ఆనందంగా, హ్యాపీగా ఫీల్ అవుతూ, మరి నాకు ఇచ్చినటువంటి ఏదైతే ఈనాటి నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం కావిచ్చేటువంటి కార్యక్రమాన్ని ముందుకు తీసుకుంటున్నాను. మొట్టమొదటగా నేను సవివరంగా మీకు తెలియజేసేది ఏమిటంటే, నేను ఏ పదవి, ఏ లయన్ మెంబర్కి ఈ సంవత్సరానికి మీరు తీసుకున్నారో వారిని ఉచ్చరించేటప్పుడు వారు ఆన్లైన్లో ఉన్నా, ఆన్లైన్లో లేకపోయినా వారి యొక్క విధులు తెలియజేస్తూ, వారి యొక్క యాక్సెప్టెన్స్ ఇచ్చినట్టుగానే భావిస్తూ నేను ముందుకెళ్తూ ఉంటాను మిత్రులారా. ఎందుకంటే ఇక్కడ మనకు వ్యూ అనేది మీకు తెలుసు, ఒక మొబైల్లో 4 నలుగురినే వ్యూ చేయొచ్చు, లేదంటే ఇండివిజువల్ గా ప్రతి పేజ్ టర్న్ చేసుకుంటే ఎవరున్నారు ఎవరు లేరు అనేటువంటి విషయాన్ని చూడడం కొంచెం ఇబ్బంది కనుక, సో మీరు ఇచ్చినటువంటి 2020-21 నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో మొట్టమొదటగా ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ మార్కెటింగ్ కమ్యూనికేషన్ చైర్పర్సన్ at club level for the Lionistic year of 2020 and 21 Lion పచ్చనూరు తిరుపతి గారు. పచ్చనూరు తిరుపతి గారు, మీరు ఈ సంవత్సరానికి మన లయన్స్ క్లబ్ ఆఫ్ చొప్పదండి గౌరవ సభ్యులంతా కలిసి మిమ్మల్ని మార్కెటింగ్ కమ్యూనికేషన్ చైర్పర్సన్ గా ఎన్నుకోవడం జరిగింది. నేను ఇంతకుముందే చెప్పాను, చాలా మంది గౌరవ సభ్యులు పూర్వాధ్యక్షులుగా అత్యంత అద్భుతమైనటువంటి పనితీరు ప్రదర్శించారు. మీ యొక్క పనితీరు వల్ల మాత్రమే ఇవాళ చొప్పదండికి ఒక గౌరవమైనటువంటి స్థానం ఉంది మన యొక్క జిల్లాలో. అందులో భాగంగా మీరు అధ్యక్షంగా ఉన్నప్పుడు కూడా చాలా మంచి సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. నేను ప్రత్యక్షంగా వచ్చి విట్నెస్ చేశాను. సో మీ పనితీరు కానివ్వండి, మీ సేవా నిరతి కానివ్వండి, మీకు ఉన్నటువంటి అద్భుతమైన ప్రజ్ఞ కానివ్వండి, మిమ్మల్ని ఈ సంవత్సరానికి మార్కెటింగ్ కమ్యూనికేషన్ చైర్పర్సన్ గా గౌరవ సభ్యులు ఎన్నుకున్నారు. మీ యొక్క ప్రధానమైనటువంటి భూమిక ఏమిటి అంటే, బాధ్యత ఏమిటి అంటే, మన లయన్స్ క్లబ్ ఆఫ్ చొప్పదండి చేపడుతున్నటువంటి ఏదైతే సేవా కార్యక్రమాలు ఉన్నాయో ఇవన్నిటిని కూడా మనం మార్కెటింగ్ చేయాలి. మార్కెటింగ్ లోనే ఉంది మీ యొక్క పని ఏమిటో, మీ బాధ్యత ఏమిటో ఆ పదంలోనే ఉంది. ఏ విధంగా మార్కెటింగ్ చేయాలి అని అంటే, మనకు అందుబాటులో ఉన్నటువంటి మాధ్యమాల ద్వారా, సో వాట్ ఎవర్ ద అవైలబుల్ మీడియాస్, ఒకటి సిటీ కేబుల్ కావచ్చు, ఒకటి ప్రెస్ కావచ్చు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, తర్వాత ఏ విధమైనటువంటి మనకు సాధన ఉన్నా కూడా మనం చేసినటువంటి సేవా కార్యక్రమాలని సమాజంలోకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం మీరు చేయాలి. మనకు ఎందుకు దీనివల్ల ఉపయోగం ఏమిటంటే, లయన్స్ క్లబ్ ఆఫ్ చొప్పదండి చేసినటువంటి కార్యక్రమాలు మన మధ్యలో మాత్రమే ఉంటాయి కనుక మనం కనుక సరి అయినటువంటి వానికి ప్రాచుర్యాన్ని కనుక కల్పించినట్టయితే, ఆ ప్రాచుర్యం కల్పించే విధానం సరి అయినటువంటి ప్రెస్ లో రావడము, తర్వాత టీవీలో రావడము, తర్వాత సమాజానికి తెలవడము, ఇలాంటివన్నీ కూడా చేసినప్పుడు ఆటోమేటిక్గా మన సేవ సమాజానికి తెలుస్తుంది. తెలిసినటువంటి సమాజంలో మన యొక్క ఈ సేవ ద్వారా మన యొక్క గౌరవం, మన యొక్క ఉన్నతి మరింత పెరగడానికి అవకాశం ఉంటుంది. దానివల్ల మనకేంటి ఉపయోగం అని మీరు అడగొచ్చు. మనం వచ్చిందే ఈ సంస్థలోకి సర్వీస్ చేయడానికి సార్, సర్వీస్ చేస్తాం. మిత్రులారా, ఈ సర్వీస్ అనేది మనతోటే కన్ఫైన్ కాకూడదు, మనతోటే ఆగిపోకూడదు. ఈ రోజున మనం చేస్తుంటే రేపటికి మళ్ళీ మనమే చేయాలనుకోకూడదు. మనకు ఉన్నటువంటి పరిచయాలకు మాత్రమే అది రిస్ట్రిక్ట్ అవ్వే అవకాశం లేదు. మీరు ఇచ్చేటువంటి ఏదైతే ఈ మీడియా పబ్లికేషన్ ఉంటుందో, ఈ మీడియా మార్కెటింగ్ ఉంటుందో, దీనివల్ల సొసైటీ అట్రాక్ట్ కావడానికి అవకాశం ఉంటుంది. సొసైటీలో లయన్స్ క్లబ్ ఆఫ్ చొప్పదండి యొక్క ఇమేజ్, లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ యొక్క ఇమేజ్ పెరగడానికి అవకాశం ఉంటుంది. సరి అయినటువంటి అద్భుత కార్యక్రమాలు చేయడం మూలన సేవా తత్పరత కలిగినటువంటి వ్యక్తులు మన సంస్థలోకి రావడానికి అవకాశం ఉంటుంది. ఎంత ఎక్కువగా మనం ప్రాచుర్యం కల్పించుకుంటే, ప్రచారం కల్పించుకుంటే.
ఆ వచ్చిన గౌరవ సభ్యుల ద్వారా తిరిగి మళ్ళీ మనం సమాజానికి మరింత సేవ చేసే అవకాశం ఉంటుంది కనుక ఇప్పుడు మీకు సంపూర్ణంగా అర్థమై ఉంటుంది మనం చేసినటువంటి కార్యక్రమాన్ని తిరిగి సమాజంలోకి ఎందుకు తీసుకుపోవాలి అనేది. సో ఇంత ఇంపార్టెన్స్ ఉన్నటువంటి పోర్ట్ఫోలియోకి మిమ్మల్ని ఈ లయనిస్టిక్ ఇయర్ 2020-21కి మిమ్మల్ని ఎన్నుకున్నందుకు మీ బాధ్యతలు మీరు సంపూర్ణంగా నిర్వర్తిస్తారని చెప్పేసి నేను విశ్వసిస్తూ తదుపరి జిఎస్టి చైర్పర్సన్ గా లయన్ ఒల్లాల కృష్ణహరి గారు. లయన్ ఒల్లాల కృష్ణహరి గారికి మనం చెప్పాల్సినటువంటిది అవసరం ఉండదు, ఎందుకంటే వెరీ ఎక్స్పీరియన్స్డ్ అండ్ వెరీ లర్న్డ్ లయన్, అంతేకాకుండా వెరీ ఎన్రిచ్డ్ పొలిటీషియన్ ఆల్సో. సో ఒల్లాల కృష్ణహరి గారికి వారి బాధ్యత చెప్పాల్సిన అవసరం లేనప్పటికీ మరి సమావేశం యొక్క మన యొక్క ప్రోటోకాల్ కనుక కృష్ణహరి గారు మీ బాధ్యత, మీరు గ్లోబల్ సర్వీస్ టీమ్ క్లబ్ లెవెల్ కోఆర్డినేటర్గా ఎన్నుకోబడ్డారు. మీరు సమాజంలో మన చుప్పదండిలో కానీ చుప్పదండి చుట్టుపక్కల ప్రాంతాల్లో కానీ ఇంకా మీకు అందుబాటులో ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో ఎక్కడైనా కూడా ఎలాంటి సేవా కార్యక్రమాలు చేపట్టాలి. సేవా కార్యక్రమం చేపట్టడం ఒకటైతే చేపట్టినటువంటి సేవా కార్యక్రమం సరి అయిన రీతిలో అన్డిజర్వ్డ్ పీపుల్కి రీచ్ డిజర్వ్డ్ పీపుల్కి రీచ్ అవ్వాలి, అన్డిజర్వ్డ్ పీపుల్కి రీచ్ కాకూడదు. అంటే ఎవరికైతే అవసరం ఉందో ఆ అవసరం ఉన్నటువంటి వ్యక్తులకి మన సేవ అందాలి గనక సో మీరు మంచి సేవా కార్యక్రమాలను రూపొందించేటువంటి ప్రయత్నం మీరు చేయాలి. ఎందుకంటే మీరు ఏదైతే సూచిస్తారో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ తర్వాత మిగతా గౌరవ సభ్యులంతా కూడా కలిపి మీరు సూచించినటువంటి వాటిని వారికి ఉన్నటువంటి ఆలోచనలు కూడా కలిపి మంచి సేవా కార్యక్రమాలను రూపకల్పన చేసి మన లయన్స్ క్లబ్ ఆఫ్ చుప్పదండి యొక్క ప్రతిష్ట మరింత పెరిగే విధంగా మీరు ప్రయత్నం చేస్తారని చెప్పేసి నేను ఆశిస్తూ మీ యొక్క బాధ్యతను మీరు సక్రమంగా నిర్వర్తిస్తారని చెప్పేసి నేను సంపూర్ణంగా విశ్వసిస్తూ ఇప్పుడు మెంబర్షిప్ చైర్పర్సన్ ఎట్ ద క్లబ్ లెవెల్ లయన్ పెద్ది లక్ష్మీకాంతం గారు, మాజీ అధ్యక్షులు, మాజీ జోన్ చైర్పర్సన్ లయన్ పెద్ది లక్ష్మీకాంతం గారు, మీరు ఒక సక్సెస్ఫుల్ అధ్యక్షునిగా మన చుప్పదండికి మీ యొక్క సేవలు అందించడం జరిగింది. మీ యొక్క సేవలన్నీ కూడా దగ్గరగా ఉండి గమనించినటువంటి వ్యక్తులు నేను కూడా ఒకరిని. సో మిత్రులారా, మెంబర్షిప్ యొక్క ప్రాముఖ్యత ఏమిటి అనేది మనము మెంబర్ కానప్పుడే దీని ప్రాముఖ్యత మనకు తెలుస్తుంది. మెంబర్ అయిన తర్వాత మరి ఒక మెంబర్ని తీసుకురావాలా వద్దా అనేటువంటి విషయాన్ని మనమే పునరాలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకు అనంటే ఎంత ఎక్కువగా గౌరవ సభ్యులు మన సంఘంలోకి మన సంస్థలోకి ఆహ్వానించబడితే తిరిగి అంత మనం సంఘానికి సేవ చేసేటువంటి అవకాశం ఉంటుంది. సరే సార్ మీరు చెప్పారు కనుక నేను మెంబర్స్ని ఇన్వైట్ చేస్తాను అనొచ్చు, కానీ అట్ ద సేమ్ టైం మెంబర్స్ని ఇన్వైట్ చేసేటువంటి దానికి సరైనటువంటి పద్ధతి కూడా ఒకటి ఉంది మిత్రుడా. సమాజంలో ఎవరైతే కొంత డబ్బును తిరిగి వెచ్చించేటువంటి ఆలోచన ఉన్నటువంటి వ్యక్తులు మాత్రమే మనకు కావాలి. సమాజంలో కొంతవరకు సేవ చేద్దామన్నటువంటి ఆలోచన ధోరణి ఉన్న వ్యక్తి మనకు కావాలి. సేవా తత్పరత ఉండాలి, సమయాన్ని కూడా కేటాయించాలి, అలాగే డబ్బును కూడా కేటాయించాలి. ఎందుకంటే మనం ముందుగానే చెప్తాం మెంబర్గా వచ్చేటప్పుడు టైం, టాలెంట్, ట్రెజర్ ఈ 3 గుణాలు కలిగి వారు సేవకు ముందుకు వచ్చినటువంటి సభ్యులన్నీ కూడా మీరు ఐడెంటిఫై చేయాల్సిన అవసరం ఉంటుంది. ఆ ఐడెంటిఫై చేసినటువంటి ఆ గౌరవ సభ్యుల వివరాలన్నింటినీ కూడా మీరు, ఎందుకంటే దానికంటే ముందుగా మీకు ఒకటి ఏంటంటే హీ షుడ్ బి అన్ అసెట్ ఫర్ అవర్ అసోసియేషన్, హీ షుడ్ నాట్ బి లయబుల్ ఫర్ అవర్ అసోసియేషన్. మీ ఏ గౌరవ సభ్యునైతే మీరు మన సంస్థలోకి తీసుకొస్తున్నారో అతని ద్వారా మన యొక్క సంస్థ బలపడాలి, సంస్థ లబ్ధి పొందాలి తప్ప ఈ సంస్థ ద్వారా లబ్ధి పొందుదాము అనేటువంటి ఆలోచన ఉన్నటువంటి వ్యక్తులు మనకు అవసరం లేదు. ఈ సంస్థకు భారంగా మారబోయేటువంటి వ్యక్తులు మనకు అవసరం లేదు. ఇది ఒక పాయింట్ చాలా జాగ్రత్తగా మీరు గుర్తుపెట్టుకోవాలని పెద్ది లక్ష్మీకాంతం గారు. సో అలాంటి క్వాలిటీస్ ఉన్నటువంటి వ్యక్తిని మీరు ఇన్వైట్ చేసి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్లో మీరు ఇన్ఫర్మేషన్ ఇచ్చి ప్రాపర్గా మీ మెంబర్షిప్ చైర్పర్సన్గా మీరు ఉన్నారు కనుక స్క్రూటినీ చేసి ఆ తర్వాత వారికి ఇన్వైట్ చేయాల్సిన బాధ్యత మీ పైన ఉంది కనుక తప్పనిసరిగా ఈ లయనిస్టిక్ ఇయర్లో మీరు మంచి గౌరవ సభ్యుల్ని ఇన్వైట్ చేస్తారని చెప్పేసి నేను ఆశిస్తూ మీ బాధ్యతని మీరు సక్రమంగా నిర్వర్తిస్తానని చెప్పి నాకు మాటిస్తున్నారని నమ్ముతూ మిత్రులారా, ఇప్పుడు మన క్లబ్ డైరెక్టర్స్ లయన్ ఒల్లాల జగన్ గారు, లయన్ చింతల రవి గారు, లయన్ బత్తుల భూమయ్య గారు, లయన్ తాటికొండ శ్రీనివాస్ గారు, లయన్ కొల్లూరి ఆనందం గారు డైరెక్టర్స్గా చాలా
అద్భుత్ మోర భద్రేశం గారు ఆల్సో సో ఈ గౌరవ సభ్యులంతా కూడా మరి వారి వారి నిపుణతని, వారి యొక్క నాలెడ్జ్ని, వారి యొక్క పనితనాన్ని, వారి యొక్క సమర్థతని నిరూపించుకున్నటువంటి వ్యక్తులే మీరంతా కూడా. ఇప్పటివరకు మీరు నిర్వహించినటువంటి బాధ్యతల్లో మీరు అంతగా లయన్స్ క్లబ్ ఆఫ్ చెప్పడానికి పేరు తీసుకొచ్చారు కనుక, మీకు సరి అయినటువంటి ఆలోచన ధోరణి ఉంది కనుక, మీరు సరి అయినటువంటి రీతిలో సక్రమంగా ఈ యొక్క క్లబ్ని ముందుకు తీసుకుపోతారు అనేటువంటి నమ్మకం ఉంది కనుక, సమాజానికి ఉపయోగపడేటువంటి సలహాలు సూచనలు మీరు అందిస్తారు అనేటువంటి అభిప్రాయం ఉంది కనుక వచ్చే గౌరవ ఆఫీస్ బేరర్స్కి ఈ సంవత్సరానికి మిమ్మల్ని డైరెక్టర్స్గా మిమ్మల్ని నియమించుకోవడం జరిగింది. ఆ డైరెక్టర్ అన్నటువంటి పదంలోనే మీకు మీ యొక్క బాధ్యత ఏమిటో ఉంది మిత్రమా. బికాస్ యూ హ్యావ్ టు డైరెక్ట్ ద క్లబ్, యూ హ్యావ్ టు ప్రాపర్లీ డైరెక్ట్ ద క్లబ్, అండ్ యువర్ డైరెక్షన్ షుడ్ ఎన్హాన్స్ ద ఇమేజ్ ఆఫ్ ద క్లబ్. Your direction should help the members to create the interest to be joined and create the interest to be continued as a line member. Such type of directions you have to provide. మీరు ఇచ్చేటువంటి సలహాలు సూచనల వల్ల మన సంస్థకు మేలు జరగాలి, సమాజానికి మేలు జరగాలి. మీ ద్వారా ఏదైతే పిఎస్టీస్ పెట్టుకున్న నమ్మకాన్ని మీరు వమ్ము చేయకుండా పనిచేయాలి. పాజిటివ్ థింకింగ్తో, పాజిటివ్ ఐడియాలజీతో మీరు మీ సలహాలు సూచనలు అందించేటువంటి అవసరం, బాధ్యత మీ పైన ఉంటుంది మై డియర్. ఆల్ ప్రూవెన్ లీడర్స్ రైట్ ఫ్రమ్ కొల్లూరి ఆనందం గారు, తాటికొండ శ్రీనివాస్ గారు, మోర భద్రేశం గారు, బత్తల భూమయ్య గారు, చింతల రవి గారు అండ్ లాయన్ ఒల్లాల జగన్ గారు. సో మీ బాధ్యతల్ని మీరు సక్రమంగా నిర్వర్తిస్తారని చెప్పేసి నేను ఆశిస్తూ, మీరు నాకు మాట ఇచ్చినట్టుగా నేను భావిస్తూ, తదుపరి సెకండ్ వైస్ ప్రెసిడెంట్గా లాయన్ మహేషుని మల్లేశం గారు, ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్గా నలుమాచు సుధాకర్ గారిని ఈ లైనిస్టిక్ ఇయర్కి 2021కి గౌరవ సభ్యులంతా ఏకగ్రీవంగా మరి ఎన్నుకోవడం జరిగింది. ఇందులో ప్రతి ఒక్క పొజిషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏ ఒక్క పొజిషన్ కూడా అన్ఇంపార్టెంట్ పొజిషన్ అనేది లేదు. ఎవరి ప్రాముఖ్యత వాళ్ళది, ఎవరి గౌరవం వాళ్ళది, ఎవరి ఆలోచనలు వాళ్ళవి, ఎవరి విధులు వాళ్ళవి, ఎవరి కృషి వాళ్ళది. ఒకరు తక్కువ ఒకరు ఎక్కువ అనేటువంటిది కాదు. మనం విభజించుకుంటున్నాం మన యొక్క నాయకత్వాన్ని, పేర్లు మారుస్తున్నాం. తిరిగి అందరం కష్టపడేది లయన్స్ క్లబ్ ఆఫ్ చొప్పదండి యొక్క ఉన్నతికి, అభివృద్ధికి మాత్రమే మిత్రులారా. మీరంతా కలిసి సమిష్టిగా పనిచేసినప్పుడు మాత్రమే మనం మరింత సేవ చేయడానికి ముందు పోవడానికి అవకాశం ఉంటుంది. సో ఈ యొక్క అద్భుతమైనటువంటి ఆలోచన మన ఎవరికి ఇంటర్నేషనల్లో ఎవరిచ్చారో సలహాలు సూచనలు కానీ, చాలా సంస్థల్లో ఉపాధ్యక్షులు ఉంటారు, ఉండరని నేను అనను. ఎందుకు ఉంటాయంటే జస్ట్ ఓన్లీ ఫర్ రిహాబిలిటేషన్, ఓన్లీ ఫర్ అకామిడేషన్. ఆయన ఏమని అనుకుంటాడులే, ఆయనకు ఒక ఉపాధ్యక్ష పదవి ఇచ్చేద్దాం, ఈయన నాకు బాగా దగ్గర, ఆయనకు ఒక ఉపాధ్యక్ష పదవి ఇచ్చేద్దాం అనేటువంటి అనేకమైనటువంటి సంస్థలు ఉన్నటువంటి ఈ సమాజంలో నిస్వార్థంగా వచ్చే సంవత్సరానికి మా నాయకులు మీరే, రాబోయే సంవత్సరాల్లో మమ్మల్ని ముందుకు నడిపించేటువంటి అవకాశం మీకే ఇస్తున్నాము అని 1-2 సంవత్సరాలు ముందుగానే మన యొక్క రాబోయే లయనిస్టిక్ ఇయర్స్ కి నాయకుల్ని ఎన్నుకునేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆచారం మన లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ లో ఉంది. ఈ మధ్య చాలా క్లబ్బులు కూడా ఈ విధానాన్ని పాటిస్తున్నాయి. ముఖ్యంగా మా క్లబ్ పాటించి చూపెడుతున్నాం. కొంతకాలంగా మేము పాటించలేదు. వీపీగా ఈ సంవత్సరం వారికి అపాయింట్ చేస్తాం, నెక్స్ట్ ఇయర్ ఇంకోళ్ళని ప్రెసిడెంట్ చేస్తాం. కానీ గడిచిన 5-6 సంవత్సరాలుగా మేము చాలా నిబద్ధతతో వచ్చే సంవత్సరానికి ఎవరు ఉంటారో వాళ్ళనే ఇప్పుడు మేము ప్రెసిడెంట్ VP1గా ఇంటర్నేషనల్ గైడ్ లైన్స్ ని ఫాలో అవుతున్నాం. చాలా మటుకు చాలా క్లబ్లు కూడా ఫాలో అవుతున్నాయని ఆశిస్తూ, మీరు కూడా ఫాలో అవుతారని చెప్పేసి ఆశిస్తూ, మా నలుమాచు సుధాకర్ గారు మీరు వచ్చే సంవత్సరానికి తప్పనిసరిగా చొప్పదండి యొక్క అధ్యక్ష స్థానాన్ని అధిరోహించాల్సిందే. ఎందుకంటే మీరు ఇప్పుడు మొదటి ఉపాధ్యక్షునిగా ఉండడానికి మీరు సమ్మతి తెలియజేశారు. ఈ సంవత్సర కాలంలో మీకు రాబోయే సంవత్సరం ప్రెసిడెంట్ గా అయిన తర్వాత ఏదైతే కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు చేసుకునే అవకాశం ఉంటుందో, మీ యొక్క ప్రెసిడెంట్ గా మీరు హార్డ్ డీల్స్ అని చెప్పేసి ఆలోచించేటువంటి పనులు ఉంటాయో అవి ఈ సంవత్సరం కాలం పాటు పూర్తి చేసుకొని యూ షుడ్ బి వెరీ ఫ్రీ ఫర్ నెక్స్ట్ ఇయర్ టు డిశ్చార్జ్ యువర్ రెస్పాన్సిబిలిటీస్. ఎందుకంటే ఈ సంవత్సర కాలం అంతా కూడా మీకు ఒక మంచి ట్రైనింగ్ పీరియడ్ లాంటిది. ఈ ట్రైనింగ్ పీరియడ్ లో మీరు గమనించండి, ఇప్పటి వరకు మీరు సభ్యునిగా ఉన్నారు, మిగతా హోదాల్లో ఉన్నారు, ఈ సంవత్సరం ఉపాధ్యక్షునిగా ఉన్నారు, వచ్చే సంవత్సరానికి నాయకత్వం తీసుకోబోతున్నారు కనుక మరింత బాధ్యతతో, మరింత శ్రద్ధతో ఈ సంవత్సరం
రాబోయేటువంటి జితేందర్ ఏ విధంగా పనిచేస్తున్నాడు, రాబోయేటువంటి జితేందర్ ఎవరు సహకరిస్తున్నారు, ఎలా ప్రణాళికలు రచించుకుంటున్నాడు, ఎవరి సహకారాన్ని అర్థిస్తున్నాడు, ఎలా సేవా కార్యక్రమాలు రూపొందిస్తున్నాడు, మీరు ఎలా చేయగలగాలి, వారికంటే ఇంకా ఎక్కువగా చేసేటువంటి ప్రయత్నం ఈ 1 year అంతా కూడా మీరు గమనించండి, ప్రణాళికలు వేసుకోండి, రచించుకోండి, ఎవరి సహకారం తీసుకోవాల్సి వస్తుందో ఇప్పుడే మీరు ఒక ఆలోచనతో ఉండండి మిత్రుడా. అలాగే మీరు ఒకవేళ జితేందర్ గారు కనుక పొరపాటున మీకు అవకాశం ఇచ్చినట్లయితే ఏదైనా సమావేశానికి అధ్యక్షత వహించాల్సినటువంటి అవకాశం వస్తే ఆ సమావేశానికి మీరు అధ్యక్షత వహించాల్సినటువంటి అవసరం ఉంటుంది. దాంతో పాటుగా మన జోన్ చైర్పర్సన్ సామా ఎల్లారెడ్డి గారు డిస్ట్రిక్ట్ గవర్నర్స్ జోన్ అడ్వైజరీ కమిటీ మీటింగ్ ఆర్గనైజ్ చేస్తారు. ఆ మీటింగ్ ని మీరు తప్పనిసరిగా హాజరు కావాల్సి ఉంటుంది. అంతేకాకుండా మీకు సుధాకర్ గారికి ఏ విధులు ఉన్నాయో మన మహేష్ని మల్లేశం కూడా అదే విధులు వర్తిస్తాయి. ఆ తదుపరి ఇయర్ తను మహేష్ని మల్లేశం కూడా సిద్ధంగా ఉండాలి. ఈ బాధ్యతతో కాకుండా మరొక ముఖ్యమైనటువంటి బాధ్యత ఏమిటంటే రాబోయేటువంటి మన ప్రెసిడెంట్ గారు తన యొక్క కమిటీస్ ని ఫామ్ చేయడం జరుగుతుంది. కొన్ని సర్వీస్ కమిటీస్ అనుకోనివ్వండి, కొన్ని వేరే కమిటీస్ అన్ని వారి యొక్క టోటల్ ఇయర్ ప్లానింగ్ లో ఆ కమిటీస్ ఫామ్ చేసినప్పుడు ఆ కమిటీస్ కి చైర్పర్సన్ గా మిమ్మల్ని నియమించడం జరుగుతుంది. మీ ద్వారా తను చేసినటువంటి కార్యక్రమాలను చేసుకునే అవకాశం ఉంటుంది కనుక ఆ కమిటీస్ కి నాయకత్వం వహించాలని చెప్పేసి మీకు సలహా సూచన ఇస్తూ, మరి మీ బాధ్యతల్ని మీరు నాకు ఈ ఆన్లైన్ ప్లాట్ఫామ్ ద్వారా సమగ్రంగా నేను నిర్వర్తిస్తాను అని చెప్పేసి మీరు నాకు మాట ఇస్తున్నారు అని చెప్పి నేను సంపూర్ణంగా విశ్వాసాన్ని వ్యక్తీకరిస్తూ, ఇప్పుడు ట్రెజరర్ లయన్ దూసరాము గారు ఇప్పుడే మీసాలు జస్ట్ లేకున్నా సదురుకునే ప్రయత్నం చేశారు. ఎందుకంటే ఇదివరకు దూసరామ్ అంటే ఏమిటో చెప్పదండి, గౌరవ సభ్యులంతా కూడా ఎక్స్పీరియన్స్ చేశారు కనుక మరొక్కసారి ట్రెజరర్ చెప్పండి. మీరు అన్మ్యూట్ చేసుకోండి భద్రేష్. సో దూసరామ్ గారు మిమ్మల్ని ఈ లయనిస్టిక్ 2020 and 21 కి వన్ మోర్ వెరీ ఇందాక చెప్పాను, అన్ని కూడా పదవులు ముఖ్యమే అయినప్పటికీ మీ బాధ్యత కూడా మరింత ముఖ్యమైనటువంటి బాధ్యత. మీరు ఏదైతే పదవి తీసుకోబోతున్నారో ఎంతో నమ్మకం ఉంటే తప్ప మిమ్మల్ని మీ గౌరవ సభ్యులు ఈ ట్రెజరర్ పోస్ట్ కి ఎన్నుకోలేదని నేను భావిస్తున్నాను. ఎందుకంటే మీకున్నటువంటి ఒక కమిట్మెంట్, మీకున్నటువంటి ఒక సిన్సియారిటీ, మీకున్నటువంటి ఒక ఫైనాన్షియల్ డిసిప్లిన్, ఒక ఫైనాన్షియల్ ట్రాన్స్పరెన్సీ, అది మీతోటి మాత్రమే సాధ్యమవుతుంది అనేటువంటి ఆలోచనలు వాళ్ళకు ఉన్నాయి కనుక మీకు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ని మీకు యాజ్ అ ట్రెజరర్ గా మీకు ఇవ్వడం జరిగింది. సో ముఖ్యంగా మీరు చేయాల్సింది ఏమిటి అని అంటే మీ సెక్రటరీ గారి సహకారంతో మన క్లబ్ నిర్ణయించినటువంటి సభ్యత్వ రుసుము మీరు గౌరవ సభ్యుల ద్వారా వసూలు చేయాలి. ఆ వసూలు చేసేటువంటి విధానాన్ని కూడా మనం కొద్దిగా అడ్వాన్స్ టెక్నాలజీని యూటిలైజ్ చేస్తున్నాం కనుక పూర్తిగా పాత పద్ధతుల్ని అదే విధంగా కొనసాగించకుండా, ఇప్పుడు మీ బ్యాంక్ అకౌంట్ ఆల్రెడీ ఓపెన్ అయి ఉంటే వెల్ అండ్ గుడ్. ఓపెన్ అయితే ఆ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ మీరు మీ యొక్క గ్రూప్ లో ఆన్లైన్ IFSC కోడ్ అండ్ అకౌంట్ నెంబర్ కనుక మీరు ఇచ్చినట్టయితే ఈ రోజుల్లో ఎవరికైనా కూడా పేటిఎం కానీ, గూగుల్ పే కానీ, ఆన్లైన్ ట్రాన్స్ఫర్స్ కానీ చాలా ఈజీగా ఉన్నాయి కనుక ఆ సిస్టమ్ ని అడాప్ట్ చేసేటువంటి అవసరం మనకి ఇప్పుడు ఉంది. ఏంటంటే ఈ టైంలో మనం ఎవరింటికి వెళ్ళలేము, ఎవరింటికి వెళ్ళి మనం సబ్స్క్రిప్షన్ అడిగేటువంటి అవకాశం ఉండదు. సో ఎలక్ట్రానిక్ సిస్టమ్ ద్వారా మీరు ట్రాన్స్ఫర్ చేయించేటువంటి ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకోండి. దాని ద్వారా ఏమవుతుంది అని అంటే వచ్చే సంవత్సరానికి కూడా మన వెరీ గుడ్ వచ్చే సంవత్సరానికి కూడా ఒక మంచి సిస్టాన్ని అడాప్ట్ చేసిన వాళ్ళం అవుతాం, ఎస్టాబ్లిష్ చేసినటువంటి వాళ్ళం అవుతాం మనం. అలా కలెక్ట్ చేసినటువంటి అమౌంట్ ని మన డిస్ట్రిక్ట్ గవర్నర్ గారు చాలా అద్భుతంగా ప్లాన్ చేస్తున్నారు. ఈ లయనిస్టిక్ ఇయర్ లో ఇంత కోవిడ్ సిచ్యువేషన్ ఉన్నా కూడా మన యొక్క కమిట్మెంట్ ని, మన యొక్క డెడికేషన్ ని గమనించి మనకి ఏ విధంగా అయితే ఈ రోజున రీజన్ PST సెమినార్స్ అయిపోయి అంతకుముందు PU 101 ఇన్ టైంలో మనం అంతా సబ్మిట్ చేయగలిగాం. వీఆర్ నంబర్ 1 ఇన్ ద మల్టిపుల్. అండ్ ఈ రోజున మన ఇన్స్టాలేషన్స్ కూడా దిస్ ఈజ్ యువర్ 5th క్లబ్ ఇన్ అవర్ డిస్ట్రిక్ట్ యాజ్ ఆఫ్ నౌ హు హావ్ ఇన్స్టాల్డ్ వర్చువల్లీ. 5వ క్లబ్ మీది. లక్కీ అండ్ అదృష్టం ఏమిటంటే ఆ 5 క్లబ్లు నేనే చేయడం జరిగింది ఇప్పటివరకు. ఇంకా ముందు మన గౌరవ లీడర్స్ అంతా కూడా వేరే క్లబ్లు చేస్తారు.
సో అలా కలెక్ట్ చేసినటువంటి అమౌంట్స్ ఏదైతే ఉంటాయో అడ్మినిస్ట్రేటివ్ ఫండ్స్ అన్ని కూడా మీరు అడ్మినిస్ట్రేషన్తో పాటుగా మీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ సూచించినటువంటి ఎనీ సర్వీస్ యాక్టివిటీకి డైవర్ట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. సర్వీస్ యాక్టివిటీకి సంబంధించినటువంటి కలెక్ట్ చేసినటువంటి ఏ ఫైనాన్స్ కానీ ఏ డబ్బు కానీ మీరు అడ్మినిస్ట్రేషన్కి ఎట్టి పర్స్లో కూడా ఎక్కడా కూడా ఉపయోగించకూడదని చెప్పేసి మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ, దాంతో పాటుగా మీరు ఈ డిస్ట్రిక్ట్ డ్యూస్ అండ్ ఇంటర్నేషనల్ డ్యూస్ మీకు స్టిపులేటెడ్ టైంలో ఎల్లారెడ్డి గారు సలహాలు ఇస్తారు. మీరు రీజన్ చైర్పర్సన్ నవీన్ గారు మీకు అందుబాటులో ఉంటారు. ముఖ్యంగా మన జిఎంటి రాజిరెడ్డి గారు అందుబాటులో ఉంటారు. మనం ముందుగానే మన డబ్బుని అమౌంట్ని పే చేసినట్టయితే మీకు ఒక సక్సెస్ఫుల్ ట్రెజరర్గా మీకు ఒక రికగ్నిషన్ రావడానికి అవకాశం ఉంటుంది. ప్లస్ ఒక మీ యొక్క బాధ్యతని మీరు నిర్వర్తించినటువంటి వాళ్ళు అవుతారు కనుక మరొక ట్రెజరర్గా మీరు మన జోన్ అడ్వైజరీ కమిటీ మీటింగ్ ఎల్లారెడ్డి గారు నిర్వహించబోయేటువంటి డిస్ట్రిక్ట్ గవర్నర్ జోన్ అడ్వైజరీ కమిటీ మీటింగ్కి మీ ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్తో పాటుగా మీరు తప్పనిసరిగా అటెండ్ కావాల్సి ఉంటుంది. అలా అటెండ్ అవుతారని చెప్పేసి ఆశిస్తూ, తర్వాత మీ యొక్క ఫైనాన్షియల్ రిపోర్ట్స్ కూడా ఎప్పటికప్పుడు మీ క్లబ్కి ప్రతి మంత్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్లో మీ ఫైనాన్షియల్ రిపోర్ట్స్ని సబ్మిట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. క్వార్టర్లీ మన యొక్క జనరల్ బాడీకి కూడా స్టేటస్ ఆఫ్ ది రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ని మీరు సబ్మిట్ చేయాలి. దానికంటే ముందుగా ఒక ఫైనాన్షియల్ ప్లానింగ్ బడ్జెట్ వేసుకోవాలి. సంవత్సరానికి సరిపడా మనకి ఎంత రిసిప్ట్స్ వస్తాయి, ఎక్స్పెక్టెడ్ పేమెంట్స్ ఏముంటాయి, ఒకవేళ షార్ట్ ఫాల్ కనుక ఉన్నట్టయితే ఎలా రికవరీ చేసుకోవాలి, ఈ ప్రణాళిక వేసుకోవాలి. ఇంకొక ముఖ్యమైనటువంటి పాయింట్ మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. మీకు ఎలాంటి అధికారం లేదు మిత్రమా. దేనికంటే అదేంటి సార్ ఇప్పటిదాకా ఎన్ని అధికారాలు చెప్పి ఇప్పుడు ఏం అధికారం లేదంటున్నారు అనుకుంటే, 2 విషయాల్లో మీకు అధికారం లేదు. ఒకటి, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ సూచన మేరకు మాత్రమే డబ్బు ఖర్చు పెట్టాలి తప్ప స్వంతంగా డబ్బు ఖర్చు పెట్టే అధికారం లేదు. రెండవది, ఈ సంవత్సరానికి ఒక 5 లక్షలు మనకు రిసిప్ట్స్ వచ్చాయి, ఖర్చులు 6 లక్షలు అయ్యాయి కనుక 1 లక్ష రూపాయలు వచ్చే సంవత్సరం వాళ్ళు మీరు పెట్టుకోవాలి అని చెప్పే అధికారం కూడా మీకు లేదు. మీ యొక్క ఎఫెక్టివ్ లీడర్షిప్తో ఈ వచ్చిన 5 లక్షల్ని 5 లక్షల మట్టికే ఖర్చు పెట్టి ఇంకా ఎఫెక్టివ్గా మీరు ప్లాన్ చేసుకుంటే ఆ 5 లక్షల్లో మీరు అనుకున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకొని సర్ప్లస్ మనీని ట్రాన్స్ఫర్ చేసే అధికారమే ఉంటుంది తప్ప నెగటివ్ బ్యాలెన్స్ మనం ట్రాన్స్ఫర్ చేసే అధికారం మీకు ఉండదు మై డియర్ రాము గారు. సో దీంతో మీ యొక్క బాధ్యతలన్నీ కూడా మీరు నిర్వర్తిస్తారని చెప్పేసి ఆశిస్తూ, బట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ మన లైనిస్టిక్ ఇయర్లో టోటల్ 1 ఇయర్ యొక్క మన యొక్క ఫైనాన్షియల్ రిపోర్ట్స్ని ఆడిట్ చేయించి మన డిస్ట్రిక్ట్ గవర్నర్ గారికి పంపించాలి డిస్ట్రిక్ట్కి. అలాగే మీ క్లబ్ యొక్క జనరల్ బాడీలో కూడా మీరు అప్రూవ్ చేయించుకునేటువంటి అవకాశం మీకు ఉంటుంది. బాధ్యత మీ పైన ఉంటుంది. క్లబ్కి కనుక మీకు బ్యాంక్ అకౌంట్ లేనట్టయితే ఉంటే వెరీ గుడ్, లేనట్టయితే మీరు ఆ బ్యాంక్ అకౌంట్ని ఇమ్మీడియట్గా ఓపెన్ చేయాలని చెప్పేసి నేను మీకు సలహాలు సూచనలు ఇస్తూ, మరి మీ యొక్క బాధ్యతను మీరు సమర్థవంతంగా నిర్వర్తిస్తానని సంపూర్ణ విశ్వాసంతో మీ విధులు నిర్వర్తిస్తారని చెప్పేసి నాకు మాట ఇవ్వగలరా? ఎస్, ఇప్పుడు కనబడింది. సంతోషం రామ్ గారు. ఇప్పుడు సెక్రటరీ లయన్ విష్ణువర్ధన్ రెడ్డి గారు. సెక్రటరీ విష్ణువర్ధన్ రెడ్డి గారు వెరీ వెరీ యాక్టివ్ లయన్. ఉన్నారా? జస్ట్ ఉంటే చేయలేవటండి ఎవరన్నా. యా విష్ణు, ఐఎమ్ లుకింగ్ యూ. వెరీ గుడ్, వెరీ గుడ్. ఫాలోయింగ్ ద రూల్స్, కోవిడ్ రూల్స్, హ్యావింగ్ మాస్క్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ. సెక్రటరీగా విష్ణువర్ధన్ రెడ్డి గారు ఆల్రెడీ ఈ సంవత్సరానికి మీరు క్లబ్ లీడర్గా మీ యొక్క ఎబిలిటీని ప్రూవ్ చేసుకున్నారు. ఇప్పటికే సర్వీస్ యాక్టివిటీస్లో కానివ్వండి, ఇంకా ఎలాంటి దాంట్లో కానివ్వండి, మీరు విష్ణువర్ధన్ రెడ్డి యొక్క మార్క్ ఇప్పటికీ లయన్స్ క్లబ్ ఆఫ్ చొప్పదండి మీద ఆల్రెడీ పడింది. సో మరి అందులో భాగంగా ఈ లైనిస్టిక్ ఇయర్లో మిమ్మల్ని ఒక చాలా ముఖ్యమైనటువంటి పోస్ట్, చాలా బాధ్యతాయుతమైనటువంటి పదవి. అదేంటి సార్ ఇప్పుడే ట్రెజరర్ గారిని చాలా ముఖ్యంగా పొగిడి నన్ను కూడా అట్లే అంటున్నారంటే నేను ముందే చెప్పాను, ప్రతి గౌరవ సభ్యునికి అలాట్ చేసినటువంటి పోర్ట్ఫోలియో చాలా 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 అతి ముఖ్యమైనటువంటిది. దాని ద్వారా మన గౌరవం పెరుగుతుంది అనేది ఇది వాస్తవం. అందుకని అందులో భాగంగానే మీది కూడా చాలా అద్భుతమైనటువంటి పదవి సెక్రటరీగా యు ఆర్ ద కమ్యూనికేషన్ ఆఫీసర్, అట్ ద సేమ్ టైం యు ఆర్ ద లైజన్ ఆఫీసర్. ఎలా అంటే మీ ద్వారా మాత్రమే మీ గౌరవ సభ్యులకి తిరిగి జిల్లాలో, తిరిగి జోన్లో, తిరిగి రీజన్లో, మల్టిపుల్లో
ఇంటర్నేషనల్లో ఏం జరుగుతుంది అనే విషయం మీ ద్వారా మాత్రమే తెలుస్తుంది. మీకు ఏదైతే సమాచారాలు వస్తాయో తిరిగి మీరు ఆ సమాచారాన్ని ఒక ఇండివిజువల్కి కమ్యూనికేట్ చేయాల్సి వస్తే గౌరవ సభ్యునికి కమ్యూనికేట్ చేసేటువంటి బాధ్యత మీ పైన ఉంటుంది. ఒకవేళ అది క్లబ్కు సంబంధించినట్టయితే మాత్రం మన క్లబ్కి మీరు కమ్యూనికేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. దాంతో పాటుగా లైజనింగ్ ఆఫీసర్ ఎలా అవుతారు అని అంటే యు ఆర్ ఓన్లీ ద పర్సన్ టు హ్యావ్ రిలేషన్ విత్ రిగార్డింగ్ కమ్యూనికేషన్ రిలేషన్ విత్ జోన్ చైర్పర్సన్ అండ్ రీజన్ చైర్పర్సన్, district cabinet and multiple. So that's why your effective communication depends on how effectively you communicate the communication. So really it will help the club to work properly and to discharge the club's responsibilities. So మీరే డల్గా ఉండి మీరే ఇన్యాక్టివ్గా కనుక ఉన్నట్టయితే మరి అధ్యక్షులు కానీ మిగతా గౌరవ సభ్యులు కూడా ఎలాంటి సేవా కార్యక్రమాలు కానీ మిగతా విషయాలు కానీ చేయడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ యొక్క సమాచారం ఏదైతే ఉంటుందో ఏ రోజున మనం BOD మీటింగ్ పెట్టుకుంటున్నాం, ఏ రోజున మనం జనరల్ బాడీ మీటింగ్ పెట్టుకుంటున్నాం, అది ఏ రకంగా మరి కమ్యూనికేట్ చేయగలుగుతారు మీడియా, ఐదర్ వాట్సాప్ గ్రూప్ కానివ్వండి, పర్సనల్ SMS కానివ్వండి, పర్సనల్ టెలిఫోనిక్ కాల్ కానివ్వండి, ఆ గౌరవ సభ్యులకు తెలియజేసినటువంటి అవసరం మీ మీద ఉంటుంది. దాంతోపాటుగా ఆ యొక్క మన యొక్క క్లబ్లో ఏదైతే నిర్ణయాలు తీసుకున్న నిర్ణయాలన్నింటినీ కూడా మీకు ఇచ్చేటువంటి యూ విల్ బి సప్లైడ్ క్లబ్ రోస్టర్, అలాగే మన యొక్క మినిట్స్ బుక్, ఇవన్నీ కూడా మీరు మెయింటైన్ చేయాలి. క్లబ్ తీసుకున్నటువంటి నిర్ణయాలన్నింటినీ కూడా ఆ రోస్టర్లో మీరు ఎంటర్ చేసి ఇంకా వచ్చినటువంటి గౌరవ సభ్యులకు ఎలాగో తెలుస్తుంది కనుక రానటువంటి గౌరవ సభ్యులకు మీకు ఎలాగో ఇప్పుడు అడ్వాన్స్ టెక్నాలజీలో ప్రతి క్లబ్కి ఒక ఓన్ వాట్సాప్ గ్రూప్ ఉంది కనుక యాజ్ అ సెక్రటరీ యూ హ్యావ్ టు కమ్యూనికేట్ త్రూ వాట్సాప్ వాట్ ద డెసిషన్స్ హ్యావ్ బీన్ టేకెన్, ఎలాంటి రెజల్యూషన్స్ మీరు మీ యొక్క క్లబ్ మన సమావేశంలో తీసుకున్నటువంటి విషయాలన్నీ కూడా ప్రాపర్గా వాళ్ళకి కమ్యూనికేట్ చేయాలి. ఎందుకు కమ్యూనికేట్ చేయాలి అని అంటే ఒకవేళ కనుక మీరు వాళ్ళకి రాని గౌరవ సభ్యులకి మీరు కమ్యూనికేషన్ కనుక ఇవ్వకపోతే వారికి ఏం జరుగుతుందో తెలియదు. మీరు ఎప్పుడు వచ్చే సంవత్సరానికి వచ్చేటువంటి గౌరవ సభ్యులు సబ్స్క్రిప్షన్ పోతే ఏం జరుగుతుంది మన క్లబ్లో, అసలు నాకు ఏం ఇన్ఫర్మేషన్ లేదే, మనకి ఏం కార్యక్రమాలు చేస్తున్నాం, అసలు నాకేం తెలియదే, నేను మెంబర్కి ఎందుకు ఉండాలి అనేటువంటి ప్రమాదం ఉంటుంది. కానీ ఎప్పుడైతే మీరు ఎఫెక్టివ్గా వారికి కమ్యూనికేట్ చేస్తారో, మన చెప్పదండి ఎన్ని ఐబాల్స్ కలెక్ట్ చేసింది, ఎన్ని మిగతా కార్యక్రమాలు చేసింది, ఎంతమంది పేదలను ఆదుకుంది, ఎంతమంది అన్నదాన కార్యక్రమం ఆదుకుంది, ఇంత అద్భుతమైనటువంటి కార్యక్రమాలని మీరు రాలేదు, మీరు మిస్ అయ్యారు, మేము మిమ్మల్ని మిస్ అయ్యామంటే ఇంకా పాజిటివ్ ఉంటుంది, వారిని మిస్ అయ్యామంటే నెగిటివ్గా ఉంటుంది. సార్ మేము మిమ్మల్ని మిస్ అయ్యాం, మీరు వచ్చి ఉంటే చాలా బాగుండేది. ఇలాంటి కమ్యూనికేషన్స్ మీ ద్వారా కనుక వారికి వెళ్ళగలిగితే వారు నెక్స్ట్ సమావేశానికి కొంచెం ఎనర్జెటిక్గా రావడానికి అవకాశం ఉంటుంది. వచ్చినటువంటి గౌరవ సభ్యుడు తప్పకుండా వారి యొక్క సలహాలు సూచనలు ఇచ్చేటువంటి అవకాశం, తిరిగి ఏదన్నా సేవా కార్యక్రమంలో పాల్గొని కాంట్రిబ్యూట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది కనుక చాలా ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ని మీరు డెఫినెట్గా ఈ సంవత్సరం అంతా కూడా ఇవ్వాల్సి ఉంటుంది. దాంతోపాటుగా మన క్లబ్ చేపట్టినటువంటి కార్యక్రమాలు, సర్వీస్ యాక్టివిటీస్ అన్నిటిని కూడా ఇమ్మీడియట్లీ LCIకి ఇప్పటికీ చాలా అడ్వాన్స్గా మీరు ఉన్నారు. సో LCIకి అప్డేట్ చేయాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉంటుంది. మీ ప్రెసిడెంట్ గారి సహకారంతో, మీ ట్రెజరర్ గారి సహకారంతో సర్వీస్ సేవా కార్యక్రమాలన్నీ కూడా అప్డేట్ చేయాలి. దాంతోపాటుగా వెబ్ మంత్లీ మెంబర్షిప్ రిపోర్ట్ 25వ తారీఖులోగా మాత్రమే ఇమ్మీడియట్గా మీ గౌరవ సభ్యులు ఎవరైనా డ్రాప్ అయ్యేది ఉంటే డ్రాప్ కానివ్వకుండా, ఒకవేళ పొరపాటున డ్రాప్ అవుతా అంటే మిగతా సీనియర్ సభ్యుల దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళని తిరిగి మన ఆర్గనైజేషన్లో అదే విధంగా కొనసాగించే విధంగా, ఇక తప్పని పరిస్థితుల్లో డ్రాప్ చేయాల్సి వస్తే డ్రాప్ చేసేసి ఆ అప్డేటెడ్ WMMRని మీరు అప్డేట్ చేయాల్సినటువంటి అవసరం మీ పైన ఉంటుంది. దాంతోపాటుగా యూ హ్యావ్ టు మెయింటైన్ ద రికార్డ్ ఆఫ్ స్క్రాప్ బుక్ ఆల్సో. సో స్క్రాప్ బుక్ని మనం మన జిల్లాలో ప్రవేశపెట్టాం 4 సంవత్సరాల క్రితం. అంతకుముందు జిల్లాకి స్క్రాప్ బుక్ అంటే కూడా ఏ క్లబ్ కూడా లేనటువంటి అది మన యొక్క నూతన జిల్లా ఫామ్ చేసుకున్నప్పుడు ఆ స్క్రాప్ బుక్ని కూడా మనం ప్రతి క్లబ్కు ప్రొవైడ్ చేస్తున్నాం. మనం చేసినటువంటి సేవా కార్యక్రమాలు, ఫోటోగ్రాఫ్స్, పేపర్ కవరేజెస్ ఇవన్నీ కూడా మీరు ఆ స్క్రాప్ బుక్లో మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అలాగే మీరు మీ యొక్క ప్రెసిడెంట్ గారికి రైట్ హ్యాండ్గా, మీ ట్రెజరర్ గారు లెఫ్ట్ హ్యాండ్గా వ్యవహరిస్తారు, మీరు రైట్ హ్యాండ్గా వ్యవహరించాలి. అలాగే మీరు యూ హ్యావ్ టు కంపల్సరీ పార్టిసిపేట్ ఇన్ డిస్ట్రిక్ట్ గవర్నర్ జోన్ అడ్వైజరీ కమిటీ మీటింగ్, అలాగే రీజన్ చైర్మన్ గారు ఆర్గనైజ్ చేసేటువంటి రీజన్ బై మంత్లీ మీటింగ్లో కూడా మీరు తప్పనిసరిగా అటెండ్ అవ్వాల్సి ఉంటుంది కనుక సో మీ బాధ్యతలన్నీ కూడా మనస్ఫూర్తిగా, సంతోషంగా, ఆనందంగా, ఉత్సాహంగా మీరు నిర్వర్తించడానికి ఇప్పటికే ముందుకు వచ్చారని, నిర్వర్తిస్తారని చెప్పేసి నేను సంపూర్ణంగా విశ్వసిస్తూ
మీరు మరొకసారి అందుబాటులో ఉన్నట్టయితే చేయలేవటవలసిందిగా. సరే, మీ కాన్సెంట్ ఇచ్చినట్టుగా నేను భావిస్తూ ఇప్పుడు ఇమ్మీడియట్ పాస్ట్ ప్రెసిడెంట్ లాయన్ తోడుపునూరు లక్ష్మయ్య గారు. తోడుపునూరు లక్ష్మయ్య గారు, మీరు ఈ సంవత్సరం ప్రెసిడెంట్. I given consent, sir. Yeah. Fast, sir. Oh, Sir, fast. thank you. Thank you. So, Thodupunur Lakshmi garu, you will become now immediate past president and you are automatic deemed board of director అండి. మిమ్మల్ని ఎవరు అపాయింట్ చేయాల్సిన అవసరం లేదు. మీకు ఇంటర్నేషనల్లీ ఒక ప్రివిలేజ్ ఇచ్చింది. ఎవరైతే మన క్లబ్ లో ఇమ్మీడియట్ గా ప్రెసిడెంట్ పదవిని వదిలి నెక్స్ట్ ఇయర్ కి వెళ్తారో వాళ్ళు ఆటోమేటిక్ మనల్ని తీసేటువంటి అధికారం ఎవరికి లేదు. ఎందుకంటే మన ప్రోటోకాల్ అనే ఉంది ఇది. సో ఇమ్మీడియట్ పాస్ట్ ప్రెసిడెంట్ గా యూ విల్ వన్ ఆఫ్ ది బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. దాంతో పాటుగా అదొక్కటే కాదు, మీరు ఈ సంవత్సరానికి LCIF లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ చైర్పర్సన్ గా క్లబ్ లెవెల్లో వ్యవహరించాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉంటుంది. LCIF అంటే మీరు చూస్తున్నారు, గమనిస్తున్నారు. LCIF ద్వారా ఇప్పటికీ మనం ప్రపంచవ్యాప్తంగా ఎన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నాము, ఎంత మందిని మనం సేవ్ చేయగలుగుతున్నాము, ఎన్ని వందల వేల ప్రాజెక్టులు మనం చేయగలుగుతున్నాము. ఇప్పుడు ఈ కోవిడ్ లో కూడా మీకు ఒక ఇన్ఫర్మేషన్ ఏమిటి అని అంటే, మన మల్టిపుల్లో ఉన్నటువంటి 7 జిల్లాలు ఉన్నాయి. అందులో మన 320G జిల్లా ఒకటి. మిగతా 6 జిల్లాలకు కూడా ఈ కోవిడ్ సందర్భంగా గవర్నర్స్ ఎప్పుడైతే కోవిడ్ ఇలా 100 మంది అంటే ఇంటర్నేషనల్ గైడ్ లైన్స్ ఏముందంటే ఒక 100 మంది పొరపాటున అబోవ్ 100 పేషెంట్స్ కనుక ఆ డిస్ట్రిక్ట్ లో ఐడెంటిఫై అయితే దే ఆర్ గివెన్ $10,000 ఇమ్మీడియట్ గ్రాంట్. అలా 6 జిల్లాలకు కూడా ఒక 7.5 లక్షల చొప్పున 50 లక్షల రూపాయలు మొన్నే ఈ కోవిడ్ లో LCIF గ్రాంట్స్ వచ్చాయి. అలాగే సో అదే కాకుండా చాలా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి LCIF యొక్క ప్రాముఖ్యతని మీరు గౌరవ సభ్యులకు తెలియజేయాల్సిన బాధ్యత మీ పైన ఉంటుంది లక్ష్మయ్య గారు. మనం ఒకవేళ మన యొక్క ఫౌండర్ మెల్విన్ జోన్స్ గారి యొక్క గౌరవార్థం ఒక $1000 కనుక మనం LCIF కి డొనేట్ చేస్తే వారి గౌరవార్థం MJF ఫెలోగా, మెల్విన్ జోన్స్ ఫెలోగా మనము ఒక గౌరవాన్ని పొందే అవకాశం ఉంటుంది. తదనుగుణంగా మీరు మన యొక్క గౌరవ సభ్యుల్ని $1000 ఇచ్చేవారిని మోటివేట్ చేయడం మీ బాధ్యత. ఒకవేళ $1000 కనుక ఇవ్వలేను అనుకుంటే 20, 50, 100, 200 ఇలా మనము LCIF కి సపోర్ట్ చేయించేటువంటి బాధ్యత మీ పైన ఉంటుంది. కనుక మీ బాధ్యతను మీరు నిర్వర్తిస్తారని చెప్పేసి సమాముఖంగా ఈ ఆన్లైన్ ప్లాట్ఫామ్ ద్వారా మీ యొక్క కాన్స్టెంట్ నాకు వచ్చిందని చెప్పేసి నేను విశ్వసిస్తూ మరి లాస్ట్ నీకు డైరెక్ట్ దొరికినప్పుడు నా దగ్గర సేమ్ ఆయన నా దగ్గర నవీన్ So lastly, the leader of the 2020 and 21, I am inviting very young and dynamic, committed, dedicated, honest, lovable. వినబడుతుందా? ఎవరు నవ్వుతలేరు? హీరో ఆఫ్ ది డే. ఎవరు డిస్టర్బెన్స్? సార్ ఫాస్ట్ కానివ్వండి సార్. రాజరెడ్డి గారు అన్ని మీట్ చేసేయండి. వారు కొల్లూరు జితేందర్ గారిని ఇన్వైట్ చేస్తున్నాను. కొల్లూరు జితేందర్ గారు, యు ఆర్ ఎ సక్సెస్ఫుల్ person as a secretary. You have rendered extraordinary job, still you are doing, and everyone knows about the technology utilization because we used to observe almost all every day any post in the district, some sort of post in the district. అది మోటివేషనే కానివ్వండి, తర్వాత కొటేషనే కానివ్వండి, తర్వాత మీ యొక్క సేవా కార్యక్రమాలే కానివ్వండి, మీరు ఆల్రెడీ చేస్తున్నటువంటి విధానాన్ని గమనించి మరి ఈ లయనిస్టిక్ ఇయర్ లో మీ పైన మరింత బాధ్యత. ఇందాక మాట్లాడినట్టుగా మీ నాన్నగారు కూడా ఈ క్లబ్ కి చాలా సలహాలు సూచనలతో పాటుగా ఒక అద్భుతమైనటువంటి నాయకునిగా
గౌరవ వారు సేవలు అందించడం జరిగింది. ఒక పాస్ట్ రీజన్ చైర్మన్ గా వారి యొక్క సూచన మేరకు మరి ఈ సంవత్సరానికి మీరు అధ్యక్షుడిగా రాబోతున్నారు కనుక మిమ్మల్ని ఆహ్వానిస్తూ యు ఆర్ ద చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆఫ్ ద క్లబ్. సో ఎంత ఎఫెక్టివ్ గా మీరు వర్క్ చేస్తే, ఎంత ఎఫెక్టివ్ గా మీరు ఫంక్షన్ చేస్తే అంత మన లయన్స్ క్లబ్ ఆఫ్ చొప్పదండి యొక్క ఇమేజ్ పెరగడానికి అవకాశం ఉంటుంది. అంతగా మన గౌరవ సభ్యుల లోపల ఉత్సాహం పెరగడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే యు ఆర్ ద డ్రైవర్, యు ఆర్ ద ఇంజన్ టు ద ట్రైన్. సో మీరు ఆ ఇంజన్ ని ఎంత సరిగా సక్రమంగా మీరు ముందుకు వెళ్తే మీ వెనకాల ఇందాక మీకు ఇచ్చినటువంటి టీం అంతా బోగీలు అనుకుంటే అంత సక్రమంగా వాళ్ళు రావడానికి డెస్టినేషన్ కి సేఫ్ గా చేరడానికి అవకాశం ఉంటుంది. సో దాంతో పాటుగా మీరు మీ యొక్క గౌరవ సభ్యుల్ని చాలా ప్రేమతో పలకరించాలి, ప్రేమతో చూడాలి. వారి యొక్క మీపై ఎలాంటి సెకండ్ ఒపీనియన్ లేకుండా మీ యొక్క బిహేవియర్ ఉండాలి. ప్రాపర్గా వాళ్ళని కోఆర్డినేట్ చేసుకోవాలి. మీరు ఎగ్జిక్యూట్ చేసేటువంటి ఏదైతే మీ సర్వీస్ యాక్టివిటీస్ ఉన్నాయో అది ఎలా అయితే మీరు సొసైటీకి ఇవ్వగలుగుతారు, ఎవరి సహకారంతో మీరు చేయగలుగుతారు, ఎవరి లోపల ఎలాంటి నాలెడ్జ్ ఉంది, ఎవరి లోపల ఎలాంటి స్కిల్ ఉంది, ఇలాంటి విషయాలన్నీ కూడా మీరు క్లబ్ గౌరవ సభ్యుల యొక్క పూర్తి సమగ్ర విశేషాలు మీకు తెలిసి ఉండాలి. మీరు ఎంత ఎక్కువగా మీ క్లబ్ లో హార్మోనీ మెయింటైన్ చేస్తే మీరు అంత సక్సెస్ గా రావడానికి అవకాశం ఉంటుంది. సో యాజ్ అ ప్రెసిడెంట్ యు ఆర్ ఓన్లీ ద పర్సన్ టు ప్రిసైడ్ ఓవర్ ద ఎవ్రీ మీటింగ్. ఇట్ ఈస్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ. నెవర్ ట్రై టు లూజ్ ఇట్. ఆల్వేస్ take it as a privilege to preside over the మీ యొక్క కమిటీస్ అన్ని ఫామ్ చేసి వాళ్ళకి వైస్ ప్రెసిడెంట్స్ గారి ఆ బాధ్యతలు అప్పచెప్పి మీరు అనుకున్నటువంటి సేవా కార్యక్రమాలు ఎగ్జిక్యూట్ అయ్యే విధంగా మీరు పనిచేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ప్రాపర్ రిలేషన్స్ మెయింటైన్ చేయాలి క్లబ్ లో. మీరు ఎప్పుడైతే ప్రాపర్ రిలేషన్స్ మెయింటైన్ చేయరో మరి మీరు అనుకున్నటువంటి విజయం ఏదైతే సక్సెస్ ఏదైతే మీకు రావాలనుకుంటున్నారో, మీరు అనుకున్నటువంటి సక్సెస్ విజయానికంటే ముందుగా సాటిస్ఫాక్షన్, డెఫినెట్లీ ఒక పరస్పర అవగాహన మీరు ఏర్పరచుకోవాలి. సభ్యుల మధ్యలో అనుబంధ బాంధవ్యాలు పెంచే విధంగా మీరు ప్రయత్నం చేయాలి. ఇది ఒక మంచి అవకాశం మీకు. మీరు ఒక సెక్రటరీగా మిగతా పదవుల్లో ఏ విధమైనటువంటి మీ యొక్క నాయకత్వ లక్షణాన్ని ప్రదర్శించారా కానీ ఇప్పుడు ఒక అధ్యక్షునిగా మీరు అద్భుతమైనటువంటి మీ నాయకుని యొక్క లక్షణాన్ని మీరు ప్రదర్శించేటువంటి అవకాశం వస్తుంది కనుక ఇది వదులుకోవద్దని చెప్పి మీకు నేను సూచిస్తూ, మీరు నడిపించేటువంటి నడక మీద మాత్రమే ఈ లయనిస్టిక్ 2020-21 చొప్పదండి ఆధారపడాలని చెప్పేసి మీ యొక్క బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ మీరు ప్రిసైడ్ చేయాలి, జనరల్ బాడీ మీటింగ్స్ ని ప్రిసైడ్ చేయాలి. మీకున్నటువంటి సమయం ఓన్లీ 1 year మై డియర్ జితేందర్ గారు. ఈ 1 year లో మీ యొక్క మార్క్ వెన్ యూ లీవ్ ద ఆఫీస్ ఆ నెక్స్ట్ ఇయర్, ఇప్పుడు తొడుపునూరు లక్ష్మయ్య గారిని మనం ఏ విధంగా అయితే గుర్తుంచుకుంటున్నామో, వారి నాయకత్వంలో ఎంత అద్భుతమైనటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయని అనుకుంటున్నాం, ఇంతకంటే మించి మీరు మీ యొక్క కార్యక్రమాలు చేయాలని చెప్పేసి మీ యొక్క మార్క్ ని నెక్స్ట్ ఇయర్ కల్లా వదలాలని చెప్పేసి వేర్ దేర్ ఇస్ ఎ నీడ్ మీరు కావాలి అని చెప్పేసి సందర్భంగా మీ బాధ్యతలన్నింటినీ కూడా గుర్తు చేస్తూ, ముఖ్యంగా ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి మై డియర్ ఫ్రెండ్స్, అన్ని పనులు మీరు ఒక్కరే చేయలేరు. మీరు చేయాల్సినటువంటి పనిని వర్క్ డెలిగేట్ చేసేటువంటి ఒక స్కిల్ ని మీరు డెవలప్ చేసుకోవాలి. ఎవరి ద్వారా ఏ పని అవుతుంది అనేది గమనించి ఆ వర్క్ డెలిగేట్ చేసినప్పుడు మాత్రమే మీరు సక్సెస్ అవుతారు. అండ్ ఎట్ ద సేమ్ టైం వన్ మోర్ సజెషన్, ఇట్ ఈస్ నాట్ ఏ పొజిషన్, ఇట్ ఈస్ ఎ రెస్పాన్సిబిలిటీ. ఇది ఒక పదవి కాదు, పదవితో పాటు బాధ్యత అనేటువంటి ఒక విషయాన్ని మీరు కనుక 365 days గుర్తుంచుకున్నట్టయితే ఒక సక్సెస్ఫుల్ ప్రెసిడెంట్ గా మీరు ఎదగడానికి అవకాశం ఉంటుంది. కనుక నాకు ఆ నమ్మకం ఉంది, మీరు ఆ ఉన్నతమైనటువంటి ఆ భావానికి చేరుకుంటారని చెప్పేసి మీ నాయకత్వంలో ఈ లయనిస్టికేలో 2020-21లో చొప్పదండి మంచి సేవా కార్యక్రమాలు చేపట్టండి ఆశిస్తూ, సార్ మీ యొక్క పూర్తి సమ్మతిని, మీ యొక్క బాధ్యతలు మీరు నిర్వర్తిస్తారని చెప్పేసి నాకు ఈ ఆన్లైన్ ప్లాట్ఫామ్ ద్వారా మీ సమ్మతి తెలియజేస్తారా? వెరీ గుడ్. సో ఇప్పుడు నాకు ఇండివిజువల్ గా మీరంతా ప్రమాణం చేశారు. సో సమిష్టిగా ఒకసారి అక్కడ ఉన్నటువంటి గౌరవ సభ్యులంతా కూడా మా యొక్క బాధ్యతలను మేము నిర్వర్తిస్తామని చెప్పేసి నాకు మాట ఇవ్వాలి. అలాగే మీ అందరికీ కూడా అక్కడ మిగతా గౌరవ సభ్యులందరూ కూడా మా యొక్క సంపూర్ణ సహకారాన్ని మేము అందజేస్తామని చెప్పేసి మీరంతా నాకు మాట ఇవ్వాలి. కనుక మాట ఇచ్చినట్టుగానే భావించి లక్ష్మయ్య గారు, మీ దగ్గర ఉన్నటువంటి మన యొక్క ట్రాన్స్ఫర్ ఆఫ్ అథారిటీ గావెల్ని మీరు జితేందర్ గారికి, మన భద్రేశం గారి యొక్క, మన యొక్క ఆనందం గారు, మిగతా గౌరవ సభ్యులందరి సమక్షంలో జితేందర్ గారికి అందజేయవలసిందిగా కోరుతూ,
గావెల్ ఉందా అక్కడ? జితేందర్ గావెల్ ఓకే ఓకే సార్. అది కూడా గంట కూడా గంట 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 అవసరం లేదు, గావెల్ గావెలే. ఒక్కటి చాలు. గంట ఉందని అక్కడ గావెల్ ఒకటి. అందరికీ సార్. ఒక్కసారి మాకు కూడా చూపెడితే మేము కూడా చూస్తాం. లక్ష్మయ్య గారు ఇచ్చారా? ఓకే సార్. ఓకే. So with this I declare that Lions Club of Choppagandi new office bearers for the Lionistic year of 2020 and 21 are duly installed. So మీ అందరికి కూడా శుభం జరగాలని చెప్పి నాకు అవకాశం కల్పించిన గౌరవ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు. ఓకే, థ్యాంక్ యూ సార్. సరే, వేరే మీటింగ్ ఉంది కనుక మీరు అక్కడ చాలా మంది ఉన్నారు కనుక మీరు కండక్ట్ చేసుకోండి. ఈ మీటింగ్ క్లోజ్ చేస్తున్నాము, ఎందుకంటే ఆల్రెడీ టైం అయిపోయింది. దయచేసి ఏమనుకోవద్దు అందరు కూడా. కాబట్టి మీరు అక్కడ జెర్సీ గారు వాళ్ళందరూ ఉన్నారు కనుక వాళ్ళందరూ కూడా మీరు మాట్లాడుకొని డిసైడ్ చేసుకోండి. దయచేసి ఎవరు కూడా వేరే మెసేజ్ ఇవ్వడానికి కూడా టైం లేదు. చెప్పండి, అక్కడ ఉన్నారు కదా మీరు చెప్పేసేయండి దయచేసి. సారీ అందరికి కూడా సారీ, ఎందుకంటే టైం అయిపోయింది. అక్కడ మళ్ళీ వేరే వాళ్ళు కూడా వెయిట్ చేస్తారు కాబట్టి 5 నిమిషాలు ఇప్పటికి లేట్ అయింది. సారీ, దయచేసి మీరు అక్కడ చేసుకోండి ప్లీజ్. రాజిరెడ్డి గారు కానీ ఒక 2 minutes లో క్లోజ్ చేద్దాం. జితేందర్, మీరు ఒకసారి ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పండి. acceptances with vote of thanks. Jitender. ముఖ్యంగా మరి ఈ కార్యక్రమానికి మనం కూరగానే వచ్చి మరి గవర్నర్ చార్టర్ గవర్నర్ అద్భుతమైన తీర్పు కిరీటం గాంచినటువంటి సురేష్ గారు మా జితేందర్ గారి ప్రమాణ స్వీకారం చేసినందుకు ఆ చొప్పదని గర్వపడుతున్నాం సార్. ఎందుకంటే మా జితేందర్ గారిలో సురేష్ గారిని చూసుకుంటాం ఈ సంవత్సరం. మరి ఎందుకంటే మేము కూడా బాగా ఆశిస్తున్నాం మా జితేందర్ గారిలో ఇప్పటికీ ఆయన చేసినటువంటి మంచి పనులు. మరి ఇంకా కూడా ప్రెసిడెంట్ గా అలా చేస్తారని ఆశిస్తున్నాం. ఎందుకంటే ఈ రోజు సంతోషానికి అవధులు లేవు. ఈ రోజు అన్ని రీజన్ మీట్లలో మన పిఎస్సి సెమినార్ జరిగినాయి. ఈ రోజు మేము ఈ పండుగ చేసుకోవడం అది ముఖ్యంగా ప్రభాకర్ గారి నేతృత్వంలో మా రాజిరెడ్డి గారి ఆపరేషన్ విధానంలో మరి ప్రత్యేకంగా ఇతర సురేష్ గారికి పెద్దలకు అందరి తరఫున నేను ప్రత్యేకంగా మేము ఇప్పుడు ఏ సన్మానం చేయలేదు కాబట్టి మీకు శత విధాల నమస్కరిస్తూ ఈ నమస్కార సన్మానం చేస్తున్నాను. ఇవి అందరు గమనించాలి. మా మెంబర్స్ యాక్సెప్ట్ చేస్తున్నారు. యాక్సెప్టెన్స్ స్పీచ్ తొందరగా. జితేందర్, యాక్సెప్టెన్స్ స్పీచ్ విత్ ఓట్ ఆఫ్ థాంక్స్ ప్లీజ్. ఈ రోజు నూతన అధ్యక్ష కార్యవర్గ ప్రమాణ స్వీకారం జరిగినందుకు సభ్యులందరికీ ఆమోదంతో ఏకగ్రీవంగా నేను ప్రమాణ స్వీకారం చిర సురేష్ గారి పీడీజీ డైనామిక్ పీడీజీ గారి మీదుగా నేను ఇన్స్టాలేషన్ అయినందుకు చాలా సంతోషపడుతున్నాను. చొప్పదండి మల్టిపుల్ లెవెల్లో మరియు లెవెల్లో నూతన ఒరవడి సృష్టించే విధంగా డిస్టిక్ లోని మంచి విధంగా లయన్స్ క్లబ్ చొప్పని రూపొందించాలని ఆమోదంతో వారి సూచనల మేరకు ఈ సంవత్సరం ప్రతి సేవా కార్యక్రమం నిర్వహిస్తామని కోరుతున్నాము. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ జితేందర్. సారీ, మీటింగ్ క్లోజ్ చేస్తున్నాను. ఎవరైనా రిజిస్ట్రేషన్ చేయాలనుకుంటే వీడియో కాల్ చేయండి. వాళ్ళకి అందరు అక్కడే కూర్చున్నారు చెప్తాండి వాళ్ళు. ఉదయరాములు గారు మీరు కూడా వీడియో కాల్ చేయండి దయచేసి, ఇక్కడ టైం లేదు మనకు. ఎవరైనా వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేయాలంటే వీడియో కాల్ చేయండి, వాళ్ళందరూ కూడా అక్కడే ఉన్నారు.
కాబట్టి ఇందులో మనకు వేరే మీటింగ్ ఉంది కాబట్టి దయచేసి దీన్ని మీదగా భావించకుండా రాజన్న ఆ, మేము చెప్పుకుంటాం. సరే క్లోజ్ ఓకే ఓకే రైట్ రైట్ థ్యాంక్ యూ వెరీ మచ్. చేయండి. మరి నాకు చెప్తారు కదా సార్.